ఈ కార్యక్రమం చేయడానికి ఒకటే కారణం, 20 ఏళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక పెద్ద పార్టీ పడదాం అనుకున్నాను నేను. కానీ నాకు ఎందుకు నచ్చలేదు. ఆ తర్వాత గవర్నమెంట్ లో ఒకసారి పేపర్లో యాడ్ చేసినాక అప్పుడు అనిపించింది, ఇప్పుడు కూడా పేపర్ చూస్తే రకరకాల స్కూల్స్ వస్తూ ఉంటాయి మనకి, 595, 35 ఒక రకరకాల చూపిస్తుంటారు. వాళ్ళు చూపించేసి మనకి దోచుకుంటుంటారు సింపుల్ చెప్పాలంటే. అలాంటిది నాకు ఇన్స్పిరేషన్ చెప్పుకోవాలంటే ఆ న్యూస్ ఏదైతే చూస్తున్న పేపర్లో, మనం ఎందుకు చేయకూడదు, మన నియోజకవర్గంలో మన పిల్లలకి ఎందుకు సన్మానం చేయకూడదు, ఆ పిల్లల్ని ఇస్తాయి తీసుకొచ్చిన గౌరవనీయ గురువుకి ఎందుకు చేయకూడదనే తలంపుతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాను. సింపుల్ చెప్పాలంటే నాకు ఇద్దరు వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్ లో. ఒకటి అంబేద్కర్ గారు, 2 వివేకానంద గారు. అంబేద్కర్ ఏం చెప్పారంటే, నీకు చూసి అంబేద్కర్ గారు ఈ ఫేస్ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఏంటంటే వివక్షను ఎదుర్కొన్నారు ఆయన, వివక్షని. అవునే కదా? కానీ అందరూ ఏమనుకుంటారంటే కుల వివక్ష అనుకుంటారు, కుల వివక్ష. కానీ నేను చేసే కుల వివక్ష కాదండి. కుల వివక్ష చిన్నది, కానీ మన చిన్నప్పటి నుంచి కూడా, మన ఇంటి దగ్గర నుంచి, ఊళ్ళో నుంచి ప్రతి దగ్గర కూడా మనం డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ చిన్న ఆడ మగ, చిన్న పెద్ద, పుట్టి పొడుగు, నలుపు తెలుపు, పేదోడు గొప్పడు, ఇద్దరిదే వి హ్యావ్ ఫేస్ డిస్క్రిమినేషన్. ఎంతవరకు ఎందుకు? నేను గో టు విశాఖపట్నం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆంధ్ర, తెలంగాణ, నార్త్, సౌత్, వి హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఏంటంటే వివక్ష ఎదుర్కొంటుంటున్నాం. పిల్లలు వినండి, ఈరోజు చెప్తున్నాను నేను. ఐ ఫేస్ రేట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ నేర్చుకుని ఏం చెప్పానంటే, he did not fight against discrimination, he overcomes the discrimination. ఏం చేశారు ఆయన? he overcomes. అవునా కదా? ఎలా ఓవర్కమ్ చేశారు? బై ఎడ్యుకేషన్. చెప్పండి, ఎడ్యుకేషన్. అందువల్ల ఆయన ఒక చిన్న కుటుంబం వచ్చినా గానీ, అంగారు వర్గాలను వచ్చినా గానీ ఈరోజు ప్రపంచంలోనే గుర్తింపు పొందిన విద్యావేత్త అయ్యారు, భారతరత్న అయ్యారు, ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయ్యారు. బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఒక్కటే మిమ్మల్ని అన్నింటినీ దాటిస్తుంది. వివక్ష అనేది ఒక తేడా లాంటిది. ఏంటి? దాన్ని తోడలేదు, మనం దాన్ని దాటాలి. ఏం చేయాలి? దాన్ని దాటాలి. దానికి 2 కావాలి మనకి. ఏం చెప్పారు వివేకానంద గారు? యాక్సెప్టెన్స్ అండ్ టాలరెన్స్. ఏం చెప్పారు? యాక్సెప్టెన్స్ అండ్ టాలరెన్స్. వి హావ్ టు యాక్సెప్ట్ అవర్ నెగటివ్ థింగ్స్ అండ్ వి హావ్ టు టాలరేట్. మనకు కష్టాలు చాలా వస్తాయి, డబ్బులు ఉండకపోవచ్చు, మనకి కోఆపరేషన్ ఉండకపోవచ్చు, ఏం లేకపోయినా కానీ యూ షుడ్ హ్యావ్ దట్ టాలరెన్స్ టు ఓవర్కమ్ ఆల్ యువర్ డిస్క్రిమినేషన్స్ అండ్ యువర్ డిఫికల్టీస్. ఇట్ ఇస్ నాట్. ఏ రోజైతే మానసికంగా మీరందరూ సంసిద్ధంగా ఉంటారో ఆ రోజు మీరు ముందుకు వెళ్ళగలరు. మీరు డీలర్గా వచ్చారు, చాలా క్వశ్చన్లు వేస్తున్నారు. ఇది నథింగ్ బట్ లైక్ వైవా. చూడండి, మన కాలేజ్ వైవ ఉంటుంది. ఈ పిల్లలు ఎవరు మాట్లాడలేదు, నేను కూడా ఫేస్ చేశాను. శ్రీకాకుళం జిల్లాలో అందరూ కూడా చాలా బాగా చదువుతారు. ఈ రోజు విశాఖపట్నంలో కూడా టాప్ టాక్స్ మీద కూడా చిత్రప్రభ గారు కానీ, మా శాంతరావు గారు కానీ, కోయి ప్రభా గారు కానీ అందరూ కూడా టాప్ టాక్స్ ఫ్రమ్ శ్రీకాకుళం చేశారు. ఎవరికైనా అందరూ టాప్ టాక్స్ శ్రీకాకుళం. మనలో లోపం ఏంటంటే మనం మాట్లాడడం, మనం బాగా రాస్తాం, పేపర్ బాగా చేస్తాం, పైన వచ్చేసరికి క్వశ్చన్ చెప్పలేకపోతున్నాం. స్పీక్ అవుట్. ఏం చెప్తున్నాను? స్పీక్ అవుట్. మాట్లాడండి. మీరు సబ్జెక్ట్ బయట పెట్టండి, సెల్ఫోన్ చూడడం కాదు. స్పీక్ అవుట్. బయట బాగా చెప్పాలన్నమాట. ఈ ప్రపంచంలో మన మార్పు తర్వాత చూస్తారు, కానీ మాటల్ని ముందు వింటారు. మీరు మాట్లాడాలి బాగా. నేను చేసేది అదే ప్రాబ్లం ఫేస్ చేస్తాను బయటలో. చూడండి, ఇంగ్లీష్ అనేది, హిందీ అనేది భాష అనేది ఇప్పుడు అడ్డు కాకూడదు. మనకి లాంగ్వేజ్ అనేది ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్, నాట్ ఫర్ ఫ్యాషన్. ఇంగ్లీష్ వస్తే గొప్పోడు, హిందీ వస్తే గొప్పడు కాదు. అమెరికాలో కుక్క కూడా ఇంగ్లీష్ అర్థమవుతుంది, అవును కదండి? ఢిల్లీలో కుక్క కూడా హిందీ అర్థమవుతుంది. హిందీ రానికి మాత్రాన, ఇంగ్లీష్ రానికి మాత్రం ఎవరు కింద చూడకూడదు. స్పీక్ ఇన్ యువర్ లాంగ్వేజ్, ట్రై టు ది బెస్ట్. ఇంకోటి చెప్తుందంటే, ప్రపంచం గెలవాలంటే మన సబ్జెక్ట్ తో పాటు మన లాంగ్వేజ్ స్కిల్స్, హిందీ, ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి. ఆ రిక్వెస్ట్ ఆనరబుల్ టీచర్స్. మన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చదువుతారండి, కానీ హైదరాబాద్ గెలుస్తారు కల్లా మాట్లాడలేకపోతున్నారు. ఇంకోటి మైసర్, దీన్ని కూడా మాట్లాడలేకపోతారు చాలా సార్లు. మన పిల్లలకి ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా స్కిల్స్ డెవలప్ చేయాలి సార్. ప్రతి ఒక్కరు కూడా ఎంత కొంత ఇంగ్లీష్, హిందీ నేర్చుకుంటే మనం కంప్లీట్ చేయగలం. రేపు పొద్దున మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ మీద అయ్యారనుకో, మీరు ఎవరో ఒకరు దే హ్యావ్ టు గో టు అదర్ స్టేట్స్, అప్పుడు హిందీ రావాలి. కొంతమంది అమెరికా వెళ్తారు, ఇంగ్లీష్ రావాలి. ట్రై టు డెవలప్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్ అలాంగ్ విత్ యువర్ ప్రొఫెషనల్ స్కిల్స్. ఇవన్నీ చేసుకోండి. విద్యార్థులు ఒకటే చెప్తున్నా, నేను యూట్యూబ్ లో చూశాను. నేను విద్యార్థులు ఎట్లా ఉండాలి,
చెప్తారు అందరూ బాగా చదువుకోండి అలాగే అయిపోండి ఇలాగైపోండి అంటూ ఉంటారు అన్నమాట. మనం ఎవరిలాగా అవ్వక్కర్లేదు, మీకు మీలాగే ఉండండి. బట్ మీకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. ఏం కావాలి? ఒకప్పుడు బాలకృష్ణ ఎవరు చూసా, ఒరే బాలకృష్ణ, ఊర్లో ఒరే బాలకృష్ణ చూసావు. ఇప్పుడు విలియం గారు ఉన్నారు, వాళ్ళు చిన్నప్పుడు ఒరే విలియమ్స్ అంటారు. ఇప్పుడు ఎవరు చూస్తారండి? విలియం గారు, రవికుమార్ గారు. ఎందుకు వచ్చిన మాట చెప్పండి? బికాజ్ ఆఫ్ ఈ బాడీ, ఈ దేహానికి ఆ పేరుకి విలువ లేదు. ఉందా చెప్పండి? పక్కన ఒక టాక్ ఉంటుంది, ఏంటి? DEO, డాక్టర్, కలెక్టర్. భవానీ గారు వచ్చారు, ఏంటి? DSP. చూసారా? మన దేహానికి మన పేరు విలువ ఉందో, పక్కన మన ఎడ్యుకేషన్ విలువ ఉంది చెప్పండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. చెప్పేది ఒకటే, పిల్లలందరికీ కూడా మనం 3 జంతువులు ఫాలో అయితే, ఏంటి? 3 జంతువులు కరెక్ట్ గా ఫాలో అయితే సక్సెస్ అయిపోతాం. ఒకటి కాకి, చిన్న చదివా మనం, కాక చేస్తా అంటాం, తెలుసా మీకు? ఆ వాటర్ పైకి వరకు we need a conductor to get the gel. అర్థమైంది మీకు దాని మీనింగ్ ఏంటో? ఆ నీరు వచ్చేంత వరకు కూడా ఆ కాకి రాలేస్తూనే ఉంది. దట్ మీన్స్ కంటిన్యూ చెప్పాలి. అండ్ బహువ జ్ఞానం అన్నారు. ఏంటంటే బహు అంటే పొంగ. ఏమన్నారు? పొంగ ఏం చేస్తారు చెప్పండి? ఇలా ఏం చేస్తుంది పొంగ? ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్, చెప్పండి, అండ్ కాన్సన్ట్రేషన్. ఏం కావాలి? కొంగలా కాలువ ఉంది, ఏదైనా తిరిగి తినేస్తుందా? ఏ ఫిష్ తినదు. అది వెయిట్ చేస్తుంది తన ఫిష్ కోసం, తన పెద్ద చెందిన వరకు వెయిట్ ఉంది. సో ఇన్స్టిట్యూట్ అండ్ పేషెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ టిల్ యూ గెట్. మీకు చాయిస్ ఉంటుంది. మీకు మీ లైఫ్ డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, మాస్టర్ అవ్వాలి, డిఓ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, రకాలు ఉంటాయి. వెయిట్, డోంట్ మధ్య డిబేట్ అవ్వకండి. మా నాన్న ఒకటి చెప్పారు నాకు, ఒక తెలివైన వాడు డిఎస్సి ఎగ్జామ్ రాశాడు అనుకోండి, టక్కున టీచర్ అయిపోతారు అంతే. అప్పుడు డాక్టర్ వాళ్ళు కోరుకుంటుంది. నాన్న అలా అని చేస్తారు, సరే డిఎస్ శ్రద్ధగా రాయరంటారు. ఆ శ్రద్ధగా రాస్తే సెక్రటరీ కూడా వచ్చేస్తుంది అంతే. మరి కలెక్టర్ అనమాట, యూపీఎస్సీ రాయడు, సెక్రటరీ కూడా ఉండిపోతుంది. అలా చేయకండి. మీ ఏమవుతుందో దానికోసమే వెయిట్ చేయండి. అండ్ వెరీ వెరీ డాగ్ ఏంటి? కుక్క. సరే మనకన్నా కుక్కని తిడుతుంటారు, కుక్క తెచ్చకూడదండి. ఎందుకంటే కుక్క వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ వన్స్ లైఫ్. అంటే ఏంటంటే అనేవారు ఊరొక్క అరుస్తారు, దాన్ని కొడతాం. ఏం చేస్తాం చెప్పండి? పెంచుకుంటాం, దూరం భోజనం పెడతాం. ఎందుకంటే ఏం చెప్పండి, ఇట్ హ్యాస్ లాయల్టీ టువర్డ్స్ దేర్ యజమాని. ఏ రోజైతే మనం టీచర్లకి మనం కుక్క పిల్ల తిరగాల జుట్టు, ఎందుకంటే దట్ ఆఫ్ నాలెడ్జ్ ఎవరు అది ఎప్పుడైనా మా నాకు అన్ని నేర్పిస్తే కద్రీలో చిన్న పాయింట్ ఉంటుంది. ఎప్పుడు మాకు ఆయన చేసి ఉంటాడు. ఆయన మనం ఎంత లాయల్ ఉంటామో, ఎక్కడ గురువు ఉంటామో గౌరవిస్తాం, అప్పుడు చెప్తారు ముడి, నాన్న ఇది కాదు నాన్న, ఈ టెక్నిక్ తెలియదు, అది పుస్తకాలు ఉండదు, అది ఇట్ కమ్స్ ఏంటి, ఇట్ కమ్స్ ఎక్స్పీరియన్స్, అది చెప్తారు మాట. అందుకనే మీరు టీచర్లా కాకుండా పేరెంట్ తోడగలిస్తే ది బికమ్ మెంటర్స్. ఏంటి? ది బికమ్ మెంటర్స్. ఈ రోజు డాక్టర్ బాలకృష్ణ స్థాయి ఉన్న కారణం అంటే బికాస్ ఆఫ్ టీచర్. ఐ హ్యావ్ వెరీ 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 గుడ్ టీచర్ ఇన్ మై లైఫ్. దర్ ఆర్ మై మెంటర్స్. ఈ రోజు టీచర్లకి చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పెక్ట్. దట్ ఇస్ ద మెయిన్ రీజన్. ఎవరు చెప్పారు? నాకు కావాల్సిన చప్పట్లు కాదు, నాకు కావాల్సిన చప్పట్లు కాదు. మీ చప్పట్ల వల్ల నాకు ఆకలి తీరదు, దాహం తీరదు, ఏమి తీరదు. ఈ 100-200 మందిలో అట్లీస్ట్ కొంతమంది అయినా ఏదో ఒక రోజు ఈ స్థాయికి రావాలి, ఆ స్థాయికి రావాలి, ఈ స్థాయికి రావాలి. సో నేను నందిగం స్కూల్లో చదివాను, కల్చరల్ స్కూల్ చదివాను. ఇప్పటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాతావరణం ఎక్కడే ఉందండి? ఓపెన్ గా చెప్తున్నాం, ఏ నారాయణ కేపీ ఎక్కడే ఉందండి? వీఆర్ లివింగ్ ఇన్. చూడండి ఎంత బాగుంది ఇక్కడ వాతావరణం. ఇది జస్ట్ లైక్ పిక్నిక్ లాగా ఉంది, అవునా కదా? మహాభారతంలో ధర్మరాజుతో ఒకరు వెళ్ళారు స్వర్గానికి. ఎవరు చెప్పండి? మహాభారతంలో ధర్మరాజుతో అందరూ వెళ్తారు అన్నమాట. మహాభారతం యుద్ధం అయిపోయిన తర్వాత పంచపాండవులు గోయింగ్ టువర్డ్స్ స్వర్గం, హెవెన్కి వెళ్ళిపోతున్నారు. అందరు చచ్చిపోయారు, కానీ ధర్మరాజు ఒక్కరే వెళ్ళారు ఎక్కడికి? స్వర్గానికి. ఆయనతో పాటు ఎవరు చెప్పండి?
డాగ్ ఎందుకు వెళ్ళండి అని ఏం చెప్పారు, ఈ కుక్కతో పాటు నాకు తీసుకురాకపోతే కానీ నీకు తీసుకెళ్ళి, ఎందుకంటే బికాస్ ఆ డాగ్ అనేది అన్నదమ్ములు పేరు డ్రైవర్ కాదు, ఆ డాగ్ అనేది తనతో పాటు లాయల్ గా ఉంది కాబట్టి ధర్మరాజు తన్ని స్వర్గానికి పట్టుకెళ్ళారు. ఆ రకంగానే మీ పిల్లలు, మనం విద్యార్థులు అనేవాళ్ళు ఏ రోజైతే గురువులకి లాయల్ గా వాళ్ళ చేసి పట్టుకుంటారో వాళ్ళు మనం అలా తీసుకెళ్తూ ఉంటారు, సక్సెస్ అయిపోతారు.